గా జ్ఞానులైనను ఘనులైనను గొప్ప గొప్ప వంశం వారైనను అనేకులు ప్రియుడా మనము ఈ కోవ చెందిన వారు. కింద చూస్తే ఇంకా ఇంకా తేటగా ఉంటుంది. నువ్వు వెర్రివాడవు, నువ్వు వెర్రివాడవు, వెర్రివాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనుడు, నువ్వు వెర్రివాడువు, బలహీనుడవు, ఎన్నిక లేనివాడువు, తర్వాత నీచుడువు, తృణీకరింపబడ్డవాడు. ఇట్లాంటి అయోగ్యతలన్నీ నీకున్నాయి. ఏ విధంగా చూసినప్పటికీ ఏ శరీరం తన ఎదుట అతిశయించకున్నట్లు ఎట్లాంటి దీనస్థితిలో ఉన్న మనలను ఒకవేళ మనం అనుకోవచ్చు, ఇంత లావు, ఎత్తు, బలము, ఆయా హంగు ఆర్భాటాలు కలిగి ఉన్న నేను అనుకో ఉంటావేమో నువ్వు. నో, ఏ శరీరం దేవుని ఎదుట అతిశయించడానికి వీలు లేదు. ప్రియుడా, ఈ కోవకు చెందిన మనలను ఆయన పిలిచినాడు, దేవుని పిల్లలుగా జీవించే ఆధిక్యత ఇచ్చినాడు. దినాలు గడిచే కొలది మన ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. 20 ఏళ్ళ వయసు ఉందనుకోండి, తనక బ్రతుకు కాలంలో బైబిల్ ఎలా సెలవిస్తుంది, మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే, అంటే 20 సంవత్సరాలను యవనస్తుడు పెళ్ళైనా అవ్వకపోయినా ఇంకెంతకాలం బతుకుతాడండి బైబిల్ ప్రకారం? అనుకుందాం, ఊహిద్దాం. ఇంకా 70లో 20 తీసేయాల 50 అండ్ గ్యారెంటీ ఉందా? పోనీ వారంటీ ఉందంటారా వాళ్ళు అక్కడ బజార్లో ఆయా వస్తువులు. వీడికి మాత్రం ఈ మంటి కొండకు ఇచ్చిపోద్ది అనే మాట వింటారా? కొండ ఇచ్చిపోయిందంటారు. అయినా సంశయాల తర్వాత తెచ్చుకుందామే అనుమానాలు. పొయ్యి మీద పెట్టిన ఆ కొండల్ని కేజీ, 2 కేజీలు, 3 కేజీలు కూడా ఉడకబెడతారు తల్లులు. ఆ 10 మంది సంతానం కదా పిల్ల పాపందరికి. అది తీసి ఇట్లాగా అది పట్టుకుని దింపుతారు, ఇంకో చోట పెడతారు, లేకపోతే ఎక్కడికి వెళ్తారు, వార్చే స్థలాన్ని తీసుకెళ్తారు. ఈ లోపల టుపుక్కుమంటుంది. మంటి కుండ కదా, అప్పటికే చాలా కాలంగా వాడుతున్నారు, మరో కుండ కొనుక్కురేలేదు, పేద స్థితి. అలాంటి బ్రతుకు మంది. జాగ్రత్త సుమా, ఓ మనుషుడా, ఆరాధన టయాన్ని మనం పాటించం. నీ జీవితంలో 2వ తేదీ ఇచ్చాడు కదా, ఆఫీస్కి నీకు వేళ ఉంది, స్కూల్కి వేళ ఉంది, నిద్రపోవటానికి వేళ ఉంది, తిండికి వేళ ఉంది, కానీ దేనికి వేళ లేదంటే దేవుని మందిరానికి రావటానికి. ఎంత అభాగ్యుడు మనం, ఎంత అభాగ్యులము. ఈడ దేవుడు ఆయన కృపలను మనం నిరర్ధకం చేస్తున్నాం. దినాలు గడిచే కొలది మన శరీరము కృషించుకుపోతూ ఉంటుందండి. వ్యాధులు ఎవరికి ఉన్నాయండి? పుట్టి అప్పుడే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువు ఉంటుందే, ఎంత ఆయుష్, 1 రోజు 2 రోజులు అయిందంటే కూడా లేదు, గడిలో ఉంటుంది. ఆ శిశువుని తీసుకెళ్ళి తల్లి నుంచి వేరు చేసి అక్కడ ఇంక్యుబేటర్ బాక్స్లో పెడతారు. తల్లో చోట ఎంత దౌర్భాగ్యం కదది. డాక్టర్లు తెలివి మీరు పోయి అక్కడ వాళ్ళకి అది వేరే హాస్పిటల్, అక్కడ వాళ్ళకి డబ్బులు వస్తాయి, ప్రసవించినందుకు ఈవిడికి ఇక్కడ కూడా మరి బిల్లులు వేస్తూ ఉంటారు. అవసరం ఉన్నా లేకపోయినా వైద్యం ఉంటుంది. మాటికి అదే వ్యాపార శైలి మనకు ఆరోగ్యాలు. అయితే ప్రియుడా, ఇంతకీ ఆయుష్ కాలము కొద్ది కాలమే మంది. అయితే ఒకవేళ మన ఆయుష్ కాలంలో కొంత తరిగిపోతూ ఉండవచ్చేమో, కానీ బెంగలేదు. కానీ ఒకటి మాత్రం చేయాలి మనం, ఆంతర్య పురుషుని అందు అంతరంగమందు నవీనత కలిగి వెళ్ళాలి. వాడిపోతాం ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నా, ఇంకేవో రాస్తారు, అది ఒక్కటే తెలుసు పేరు నాకు. లోషన్, బాడీ లోషన్స్ ఉంటాయి. నాకు తెలిసిన బిడ్డ ఉన్నాడు, వాడు అసలు తెల్లగా ఉంటాడు, వాడికి తోడు బాడీ లోషన్ కావాలి. ఒకరు రాస్తాడు, చేతులు రాసుకుంటాడు, ఆడే అక్కడికే చక్కగా ఉంటాడు. ఆడికి ఎందుకండి?
ఇది కర్మ. అలా పిచ్చివాళ్ళు అయిపోతూ ఉంటారు. బాడీ లోషన్ అంటే ముఖం రాసుకొని, చేతులు రాసుకొని. కాబట్టి ప్రియుడా, ఎంత మనం రుద్దుకున్నా కానీ దేహము డిటీరియేట్ అయిపోతుంది, డికే అయిపోతుంది, వాడిపోతుందండి. పుష్పమునికి కొంత టైం ఉంటుంది, అవునా కదా? అది పరిమళించటానికి అందంగా కనిపిస్తే పుష్పానికి కొంత అవగానే చెట్టు నుండా వాడిపోతుంది, తలలో ఉన్నా వాడిపోతుంది, టేబుల్ మీద పెట్టుకున్నా వాడిపోతుంది. వాట్ అబౌట్ యూ అండ్ ఐ? మన జీవితం అలాంటిది కాదా? అందరూ సర్వశరీరులు గట్టి అయి ఉన్నారు. కాబట్టి మనము ఏం చేయాలంటే, మనం వయసు తరిగిపోతుంది, శరీరం వాడిపోతుంది. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం ఏం చేయాలంటే, విశ్వాసనకర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపే చూడాలి. విశ్వాసనకర్తయు, వి హ్యావ్ టు లుక్ అన్ టు ద లార్డ్, లుక్ అన్ టు ద జీసస్. అయితే ఈ పరుగు పందెంలో యేసు వైపు చూసి పరుగు పందెంలో ప్రతి ఒక్కరికి కూడా పివి సింధు ఉందా? ఎక్కడ, ఏ దేశంలో ఉంటుంది అమ్మా? మన దేశంలోనే రన్నింగ్ చేస్తుందా, షటిల్ ఆడుతుందా? షటిల్ ఆడుతుంది. వాళ్ళలోనే నెంబర్ 1 వచ్చింది కొన్నిసార్లు. ఈ మధ్య పెళ్లి చేసుకుందాము. వాళ్ళ దృష్టి, నేను భారతదేశంలో గొప్పదాన్ని అంటే ఆటలు గొప్పదాన్ని మాత్రమే కాదు, ఆసియా ఖండము అంటే ఖండాలు 5-6 ఉంటాయి. ఆ ఆసియా ఖండంలో మాత్రం, ఈ దేశంలో ఆసియాలో ఉన్న ఖండంలో ఉన్న దేశాలలో మాత్రమే ఛాంపియన్గా ఉండటం కాదు, ప్రపంచంలోనే గురి వరల్డ్ ఛాంపియన్. ఆఫ్టర్ ఆల్, మనుషులుగా ఒక ఆటగాడు, ఆట ఆడే అమ్మాయిలు, పోటీలో పాలు పొందే వ్యక్తులు, అవి లోక సంబంధమైన బహుమతి కొరకు ఎంత దే నెవర్ కేర్ దేర్ లైఫ్, ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టరు. అప్పుడప్పుడు మనం పేపర్లోను వాట్సాప్లో కూడా వస్తూ ఉంటాయి, పోలీస్ కానిస్టేబుల్ కొరకు లేకపోతే ఎస్ఐ కొరకు కూడా ఒకవేళ పోటీ పెడతా ఉంటారు. రన్నింగ్ ఉంటుంది, ఇంకా శరీర సౌష్ఠవం ఎన్ని కొలతలకు తీసుకుంటారు. వాటిలో అతను ఏమైనా ఆ ఉన్నతమైన జాబు పొందాలి, ఉన్నతమైన బహుమానం. కొంతమంది ఆటల పోటీలో బహుమానం పొందాలి. ఈ ఉద్యోగానికి సిద్ధపడేవాళ్ళు పరుగు పందెంలో నేను ఫస్ట్ వెళ్ళాలి, జాబ్ కొట్టాలి. చాలామంది అసువులు బాపుతారు, అక్కడ ప్రాణం పోతుందండి. ఒకవేళ అమ్మ భౌతికమైన మేలు కొరకు, ఉద్యోగం కొరకు ఆ పోటీలో ప్రపంచంలోని నేను ఉన్నతమైన దానిగా వాడిగా ఉండాలని తలంపుంటే, యేసు ప్రభును నమ్ముకున్న మనము, బైబిల్ ఎలా రాయబడి ఉంది కదా, మన ఎదుట పందెములో ఉంచబడినా, మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే, అవునా? ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, ఇక్కడ పైన చూద్దాం, మన ఎదుట ఉంచబడిన పందెములో, మన ఎదుట ఉంచబడిన పందెములో, మన ఎదుట ఉంచబడిన పందెంలో నీవు నేను కూడా పరుగు పెట్టట కొన్ని సమస్యలు వస్తాయి. వాటిలో ఇక్కడ 1-2 తలంపులు, 1-2 సమస్యల గురించి రాయబట్టడం జరిగింది. అది మొదటిది, ప్రతి భారమును ప్రక్కన పెట్టాలా. ఏంటి భారము? పెళ్ళి కానప్పుడు పెళ్ళి చేయాలి పిల్లలకి అనే భారం తల్లిదండ్రులకు ఉంటుంది. అమ్మా, పెళ్ళి కానప్పుడు పెళ్ళి గురించి భారం ఉంటుంది, పెళ్ళిళ్ళ గురించి భారం ఉంటుంది. ఇంట్లో వివాహం చేయాలి, అదే మనకు చెప్తూ ఉంటారు, ఒక ప్రార్థన మనవిస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత పిల్లల కొరకు సమస్య ఉంటుంది, భారం ఉంటుంది. పిల్లల్ని కనిన తర్వాత వాళ్ళు పెంచే విషయంలో భారం ఉంటుంది, ఉన్నతులుగా చేయాలి, ఉన్నతమైన చదువు, ఆ చదువు విషయంలో డబ్బు కొరకు భారం ఉంటుంది, చదువు విషయం పిల్లల్ని పెంచే విషయంలో భారం ఉంటుంది. ఎంత సతమతం అయిపోతారో. ఆ బిడ్డ వెళుతున్న స్కూల్కి మన బిడ్డను పంపించలేము మనం, అది భారం, తల్లిదండ్రులకు ఉన్న భారం. ఎలాగ ఏ స్థాయిలో చదువు అయిపోయింది అనుకోండి, తర్వాత ఉద్యోగం, అరే
వింటూ ఉంటాను చాలామంది దగ్గర. ఆ కోర్సు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఆ కోర్సు అయిన వెంటనే క్యాంపస్లోనే ఉద్యోగం వస్తే సరి, క్యాంపస్లో ఉద్యోగం రాకపోతే వాళ్ళకి ఎన్ని కష్టాలు బాధలు, అక్కడ భారం ఉంటుంది, ఉద్యోగం కొరకైన భారం. ప్రియ సహోదరి, ఏ విషయంలో వ్యక్తిగతంగా నీకు, కుటుంబంగా మనకు ఎన్ని భారాలు ఉన్నా కానీ ఆ భారం విషయంలో దేవుని వైపు మనం చూడాలి, ఆ భారాన్ని దేవుని మీద వేయాలి అని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ భారం నుంచి తప్పించుకోవటానికి ఎంతసేపు ఆలోచించాలి. నీకు నువ్వుగా ఆలోచిస్తే లాభలేదు. ఉదాహరణకు వాళ్ళు ఉద్దేశించిన పరుగు పందెంలో వాళ్ళు ఉన్నతులుగా ఉండటానికి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకున్న కనీసం కట్టుకునే బట్టల సహితము తేలికగా ఉండాలని చూస్తారు, భారంగా ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? వాళ్ళకున్న శారీ కట్టుకుని ఎవరైనా చీర కట్టుకుని పరుగు పందెంలో వెళ్తుందా అమ్మాయి? డ్రాయర్లు వేస్తారు, వాళ్ళు కురస నిక్కర్లు వేస్తారు, బనియన్స్ వేస్తారు. ఇలాగే బనియన్స్ ఉంటాయి, పివి సింధు ఉండవు, ఒక బనియను డ్రాయర్ ఉంటుంది అంతే. మగవాళ్ళకైనా అంతే, ఆడవాళ్ళకైనా అంతే. ప్రతి భారము అంటే అది. నీవు నేను భారాన్ని ఎలా తగ్గించుకుంటున్నామా? యేసుని వెంబడించే విషయంలో నీకు భర్తే సమస్యగా ఉండవచ్చు, భారంగా ఉండవచ్చు. ఏమిటండి, నీవు రావు మందిరానికి ఆ డాష్ ఏమిటంటే నన్ను వెళ్ళమని ప్రోత్సహించు. ఇది కదా భారం అంటే. ఏమో వైస్ వెర్సా, వాళ్ళు వీళ్ళనొచ్చు, వీళ్ళ అలానొచ్చు. కాబట్టి మనము మన భారం నుండి విడుదల పొందే వ్యక్తులుగా ఉండాలి. ఆర్థికమైన భారాలు ఉండవచ్చు, ఆరోగ్య సమస్య కూడా భారంగా ఉండవచ్చు, అనేక రకాలుగా మనకు భారాలుగా ఉంటాయి. అయితే వాటి నుండి మనం విడుదల పొందాలంటే లేఖనం సెలవిస్తుందండి. అరే, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏ భారం ఉన్నా కానీ అయ్యా అమ్మ, బంధువులు ఉంటారు, మనకి నానేవాళ్ళు ఉంటారు, ఏ విషయంలో అయినా సరే, లోకరీతిగా అయినా సరే, రాదర్ దాన్ టు బిలీవ్ అవర్ ఓన్ కిత్ అండ్ కిన్. మనం ఏం చేయాలండి? సామ్యుయేల్, బజాజ్ కంపెనీలో పనిచేసే సామ్యుయేల్ ఉన్నాడు, ఇంకొక ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా ఉన్నట్టున్నారు ఒక ఆయన. ఏమడిగాను నేను ప్రశ్న? భారం విషయంలో ఏం చేయాలి? భారాల విషయంలో అదేనా అడిగింది? మనకు మనముగా చింతించటం వల్ల మన ఎత్తుమూరుడు ఎక్కువ కాదు. కాబట్టి ఆయన వైపు చూడాలండి. వాట్ ఎవర్ ద ప్రాబ్లం మేబీ. పిల్లల, భార్య, ఆరోగ్యమా? ఇందాకేం జరిగింది? ఆ స్త్రీ ఏం చేసింది? బహుకాలం అయితే ఆ నోట ఈ నోట విన్నది యేసు వైపు చూసింది. అమ్మా, మనకు భావంతులు ఉన్నాయేమో, ఎదిగిన పిల్లలు, ఉన్నతులైన పిల్లలు, అంటే మంచి ఉద్యోగం చేసే పిల్లలు ఉన్నారేమో, ఉన్నత స్థాయిలో ఉన్న పిల్లలు ఉన్నారేమో. ఎవరు మనకి ఆత్మసమైన అంతరంగ సంబంధమైన పోరాటంలో ఎవరు మనకు తోడుగా ఉండరు. అంతరంగంలో వ్యాధి బాధల విషయంలో మొన్న గునుపూడిలో సుబ్బారావు, ఆయన పేరు నిజంగానే సుబ్బారావు, నామాన ఇంటి పేర్లు చెప్పగానే పలానా ఓడని చెప్పేస్తారు ఇక్కడ ఉన్నవారు. ఇంటి పేరు కూడా అంటే కొంచెం క్లోజ్ అసోసియేట్ ఇన్ ద వాక్ అనమాట. ఆ పార్క్లో నడిచే దగ్గర అతను కూడా తెలుసు నాకు. కొడుకు ఇక్కడే ఉంటున్నాడు ఈ ఊర్లో. అంటే ఎవరు నమ్ముకోవద్దని చెప్తున్నాను నేను. అంటే పిల్లల్ని అంచవద్దని కాదు సుమా,
అందరికంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి మనం. నీకు దేవుడు ఉన్నాడా? దేవుడు లేని దానివా నువ్వు? కొడుకుతో చెప్పాడండి, నాన్న నాకు బాగుంటలేదురా, హాస్పిటల్లో చూపించు. వెళ్దాంలే నాన్న. అల్లుడు ఉన్నాడు ఇక్కడే ఈ ఊర్లోనే, దానికి కూతురు అల్లుడు కూడా ఇక్కడే ఉంటున్నారు. కొడుకు కూడా అంటే అదే ఇంట్లో లేడు, వేరు వేరు చోట్ల ఉన్నారు. ఎదిగిన తర్వాత వేరే చోట్ల ఉండాలి. వెళదాంలేండి మామయ్య. రానే వచ్చింది, నొప్పి వచ్చింది, గుండె నొప్పి వచ్చింది. పక్కనే భార్య మణి ఉంది, ఏదో మూలుగుతున్నాడు, శబ్దం చేస్తున్నాడు. ఇంకా తొంగి చూసిందంట. అంటే వేరు కాపురాలంటే అలా వేరుగా అర్థం చేసుకోవద్దు. ఆవిడో చోట పొయ్యి ఉంటుంది, ఇతనికో చోట పొయ్య. అది దౌర్భాగ్యం. భర్తగా లోబడని శ్రేయ ఉండొచ్చు. ఎక్కడ తగ్గించుకుంటారండి? మా జాతి పిల్లల్ని కన్నారు, పెంచారు, వాళ్ళు పిల్లలు కంటున్నారు. వీళ్ళకి సిగ్గు లేదు. పశువులే కలిసి ఉంటాయి. వీళ్ళకి మాత్రం వేరే కొంపట కావాల్సి వచ్చింది. సిగ్గుమాలిన వాళ్ళు. కులం పెద్దది, మతం పెద్దది అంటారు. ఏం పెద్దది నీకు? తోక, గొర్రెకు బెత్తడు తోకంట. నీ తోక పొడుగ్గా ఉందా ఏంటి? ఏంటిది, కోతికి పెట్టినట్టు తోక ఏమైనా పొడిగ్గా ఉందా నీకేమన్నా? సిగ్గుమాలిన అంతే, విడిచిపెట్టేసింది. డైడ్ అతను, ఎక్స్పైర్ అయిపోయాడు. కాబట్టి నానేవాళ్ళు నీకు ఎవరున్నా కానీ, నానేవాళ్ళు అతిశయంగా ఏది కనపడుతున్నారు దృశ్యంగా, అక్కడో కొడుకు, ఇక్కడో కొడుకు, ఇక్కడొక కూతురు. నో, ప్రభు ఉన్నాడు నీకు. దేవుడు కాని దేవుళ్ళు ఉన్నారా మీకు? 33 కోట్ల దేవతలు ఉన్నారా మీకు? అమ్మా, దయతో ప్రభు మీద ఆధారపడదాం. చిన్న వయసు, పెద్ద వయసు, చిన్నపిల్లలు కూడా గుండె నొప్పులే. 15-16 సంవత్సరాల పిల్లలు ఠామ్ అని చచ్చిపోతున్నారు. 60-70 సంవత్సరాలు రావక్కర్లే. కాబట్టి దేవునికి అప్పగించుకో. బాగున్నాను అనుకునే మన విషయంలో కూడా మనము నిత్యము యేసు వైపు చూసే బ్రతుకు మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఏ భారమైనా మనం కృంగదీసే ఉంటాయి, దేవునికిలో కొనసాగకుండా కృంగదీసేవి ఉంటాయి. సర్దుకోండి, ఖాళీ ఉన్న కూర్చోండి అమ్మా. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం. కీర్తనలు 55వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఎంత శ్రేష్టమైన అమ్మా, మీకు బైబిల్ ఉందా? నీకు బైబిల్ ఉందా? బంగారం ఉందండి, లాకర్స్లో కూడా పెడతాం. 50-100 కాసులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో 10 కాసులు 20 కాసులు ఉంచుకుంటారు. వాళ్ళు ఒంటి మీద ఎంత తక్కువ ఉంచుకుంటారు, బ్యాంకులో దాచుకుంటారు. మనవడకో మనవరాలకో కూతురుకో ఎక్కడ ఉన్న వాళ్ళకో అమెరికాలో ఉన్న వాళ్ళకో ఇవ్వాలని అక్కడ ఉన్నారు కదా. నీకు లాకర్స్లో ఉందా డబ్బు? కొంతమంది బాబు బ్యాంకులో పనిచేసి బ్రాంచ్ మేనేజర్ గారు, మీ క్యాడర్ ఏంటో మాకు తెలియదు కానీ కట్టను కూడా బ్యాంకులో లాకర్స్లో పెడతారా? ఎవరైనా దాచుకుంటాకు వస్తారు, లాకర్స్ ఓపెన్ చేసుకుంటారా? కట్టలో అంటే కొన్ని కోట్ల రూపాయలు ఉందనుకోండి, అవి కూడా పెడతారా? అంటే బంగారపు వస్తువులే కాకుండా ఉంటుందని నేను విన్నాను. ఈయన అనుభవంతో ఏం చెప్తారని. కాబట్టి ఇక్కడుంటే 100 కోట్లు ఉంది, 100 కోట్లు లాకర్లో పెడతారేమో. అలా కూడా పెడతారు. బ్యాంకు వాళ్ళు ఒప్పుకుంటారు లేదో తెలియదు. బంగారం దాచుకుంటారు కానీ ఇట్లా 100 కోట్లు 10 కోట్లు ఉంటే లాకర్లో పెట్టుకుంటారని నాకు తెలియదు. ఒకసారి విన్నాను, నేను పేపర్లో రాశాడు. బైబిల్ ఉందా? బైబిల్ తీస్తున్నారా మీరు? చందు, హేమంత్ అడుగుతున్నాను నేను. ఐ లవ్ యూ బోత్ వెరీ మచ్. దేవుని ఇంటికి వచ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నీ భారము యెహోవా మీద, సమస్యలన్నిటి విషయంలో దేవుని మీద ఆధారపడదాం. ఏరు ప్రసాదం నానాజీ వాళ్ళు కనపడట్లేదు నాకు. నీ భారము యెహోవా మీద. ఎవ్రీబడి హ్యావింగ్ హిజ్ ఓన్ బర్డెన్స్ అండ్ ప్రాబ్లమ్స్. సమస్యలు లేని వ్యక్తి ఎవరు ఉండరు. 5 సంవత్సరాల పిల్లకి ఉంటుంది,
70-80 సంవత్సరాల ముసలోడికి కూడా, వృద్ధులకు కూడా ఉంటుంది సమస్యలు అనేకమైనవి. ఏ స్థితి కలిగి ఉన్నా ఆ స్థితిలో పోరాటం ఉంటుంది మనకి. నీ భారము, నేను చెప్పాను ఇంతగా, నా మన సుబ్బారావు అని. మంచి హెల్త్, బట్ ఎప్పుడు మాయనవాడు. ప్రతిరోజు వాకింగ్కి వచ్చేటప్పుడు అందరూ ఏదో ట్రాక్ వేసుకుంటారు, బనీన్ వేసుకుంటారు. ఈయన ఎప్పుడు అలాగే ఉండడు. షర్టు ప్యాంటు కూడా విసిరి బట్టలు వేసుకొస్తాడు. ఒకరోజు వేసుకొస్తుంది, రెండో రోజు వేసుకురాడు. సచ్చే డిగ్నిటీ, చక్కటి బట్ట మాయనవాడు, ఇస్త్రీ బట్టలు, మంచిగా హెల్దీగా ఉంటాడు. అయితేనేమి అకస్మాత్తుగా పాలకరించేవాడు దిక్కేలేదు. చచ్చిపోతే శవాన్ని చూడటానికి ఎవడు, పక్కనే గదిలో ఉంటుంది, సిగ్గుమాలింది ఒకటి. ఆ మనిషి కూడా రాలేదు. ఇలాంటి వాళ్ళు, ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరులేండి మందిరంలో. మన భారాన్ని, ఏ స్థితిలో ఉన్నాను, అందరూ నీ వాళ్ళు అనేవాళ్ళు, మన వాళ్ళు అనేవాళ్ళు, అందరూ అనేకులు మన చుట్టూ ఉన్నాను. అమ్మా ఏం చూస్తున్నాను? బైబిల్ చూస్తున్నావా? చెప్పేటప్పుడు వినండి, చాలా సంతోషం. మన భారాన్ని, జట్టీలు లాంటి బిడ్డలు ఉండొచ్చు మనకి. జట్టీలు అంటే మంచి చక్కటి ఉన్నత దేహులు. డోంట్ డిపెండ్ అపాన్ ద దృశ్యమైన వాటి మీద మనస్సు ఉంచక. అవునా? దృశ్యమైనవి కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు. ఐ టెల్ యూ బోల్డ్లీ, ఫ్రాంక్లీ, అవి మోసం చేయటానికి ఆస్కారం ఉంది, పక్షపాతం చూపించడానికి ఆస్కారం ఉంది. నీ భారము ఆయన నేను. ఎస్ ఒకనాడు బదరీ వృక్షం దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. బదరీ వృక్షం దగ్గర, ఆ యోధా అరణ్యంలో బదరీ వృక్షం దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు లేరు. ఎందుకు వెళ్ళాడండి అక్కడికి ఆయన? అమ్మా, మరణము తరుముతుందని అతను భయపెట్టింది ఎవరు? ఆయన్ని యెజబెల్ ఒక ఆఫ్టర్ ఆల్ స్త్రీ, అనామకురాలు. ఆమె గద్దె మీద లేదు, సింహాసనం మీద లేదు, రాజు కాదు, తను రాజు పెళ్ళం అంతే. రేపటికి ఈ క్షణంలో నీవు ఆ 400 ప్రవక్తలలో 400 చంపేశావు కదా నువ్వు. ఆమె శబదం చేసింది ఎవరైనా? భూమిని ఆకాశాన్ని వణికించిన దేవుడు, ఆ వణికించిన దైవ ప్రవక్త, అతను ప్రవక్త ఏలియా. ఆ మనుషుడు ఆ బదరి అక్కడ ఎవరు కనిపించట్లేదు దానికి. నన్ను బెదిరించే ఆహాబు ఇక్కడికి రాదు, ఆమెకున్న సైన్యం కూడా ఎవరు రాదు అనుకుంటున్నాడు పాపం. సరే ప్రొటెక్షన్లో ఉన్నాను అనుకుంటున్నాడు పాపం. అక్కడ దేవుడే ప్రత్యక్షమైన సుమా. ఆయన భారం ఎవరు చూశారండి? బాధ ఎవరు చూశారు? ఆ దేవుడే నీకు. ఏలే దేవుడే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యుగాంతంలో మన దేవుడు అండి. ప్రియుడా, ఈ దేవుడిని నమ్ముకుందాం మనం. మన భారము ఆయన ఎవరండి? ఆయన ఎవరు? నోనమ్మ, ఇక్కడ ఈ వాక్యం దగ్గర ఉన్నా కదా, ఆయన ఆదుకునేవాడు, ఆయన ఆదుకునే దేవుడు. ఎవరికంటే? కొడుకు, కూతురు, మనవడు, మనవరాల కంటే కూడా, భూమి మీద ఏ శక్తి కంటే కూడా, భర్త కంటే, నీ భార్య కంటే. ఒకవేళ మనకి నొప్పి వస్తుంది అనుకోండి, పక్కనున్న ఆవిడ్ని పిలవాలి. ఎవరు పక్కన ఉంటుంది? మణులు ఆవిడ. మణులు రత్నాలు వాళ్ళు, రత్నాలు మణులు వాళ్ళు. మన నెత్తి మీద పెట్టుకుని రత్నాల మనులు వాళ్ళు. ఆమెని ఇలాగ ఏమిటి ఇదే నొప్పి అరే దానికంటే గుండె మీద పెట్టుకున్న చెయ్యి ఏం చేయాలండి? మనసుని ఎక్కడ పెట్టాలి? గుండె మీద చెయ్యి. ప్రభువా, లార్డ్, ఓ లార్డ్, ప్రభువా, దిస్ వర్డ్ ఈజ్ ఎనఫ్ టు యూ అండ్ మీ. ఇది మనకు చాలండి. ఈ మధ్యకాలం రొంప అనేది ఒక గిఫ్ట్గా, కానుకగా
ఉంది. అండ్ కదిలింపు ద్వారా కొంచెం వస్తుంది, అది లేకపోతే రాదు. పరిశుద్ధాత్మ యొక్క కదిలింపు ద్వారా వస్తుంది. కాబట్టి ఆదుకునే వ్యక్తి, ఆమె గొరకబడుతుంది బాగాన. ఆమె గొరకబడితే పక్కన ఎవరు పడుకోలేరు. కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, గొరకలు పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారు మనకి. ఆవిడకి ఏమి వినిపిస్తుందండి? బాధలో ఆవిడకి ఏమైనా వినిపిస్తుందా పిలిస్తేనే? దానికి తోడు ఏముంది? చెవిలో రింగులు లేవు. చిటికమన్న లేచే స్వభావం కాదు ఆవిడది. ఏంటి ఉలుక్కుపడతారన్నమాట. అని బదులు మనం మూలుగులు సైతము వినే దేవుడు. మూలుగులు సైతము అబ్బా. అందుకే దావీదు అంటాడు, ప్రభా ఆకాశానికి వెళితే నువ్వు అక్కడ, భూ అంతర్భాగంలోకి వెళితే నువ్వు అక్కడ. అరే ఈ బుద్ధి ఉందా? ఈ జ్ఞానం ఉందా మనకి? ఆయన మనము బరువు మనమే కాదు, ఎవరి మీద పెట్టాలండి? పిల్లల యొక్క భారము. భర్త ఒక సమస్యగా ఉన్నాడు, భార్య ఒక సమస్య. ఏదైనా నీకు ఏది భారంగా ఉందో, సమస్యగా ఉందో, దాన్ని ఏం చేయాలి? సపోజ్ యు ఆర్ ఏ స్టూడెంట్, ఉద్యోగం కొరకు చూస్తున్నాడు. రాజా ఉన్నాడు, చిన్న రాజా పెద్ద రాజులు ఉంటారు. చిన్న రాజు ఏం చేయాలి? ఆదివారం నాడు దేవుని వైపు, దేవుని సమయాన్ని దొంగలించొద్దు సోమ. మీరు దేవుని సమయాన్ని దొంగలించొద్దు. ఒక ఆయన నాకు వాట్సాప్లో రాత్రి పెట్టాడు, స్వామి అనుకుంటా, స్వామియేలు పెట్టాడు. ఎప్పుడు అసలు వాట్సాప్లో పెట్టాడు నాకు, ఏదని రాత్రి పెట్టేశాడు నాకు. చూశాను నేను. ఆయన పెట్టాడు, ఈవిడ పెట్టిందో తెలియదు. ఏంటి పెట్టడబ్బా, ఏంటి చూసేటప్పటికి ఇంతకీ దేవుని సన్నిధిని పండు ముసలావిడ 99 సంవత్సరాలు అంటే నమ్ముతారు ఆవిడ్ని. పళ్ళు లేవు, ముఖం అంతా వాడిపోయింది. ఏం బాబు బాగా తన్మయత్వం చెందేవా నువ్వు? అది చూసి, అమ్మా నీకు పెన్షన్ ఆదివారం వస్తారు, వాళ్ళు పెన్షన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం చూస్తూ ఉంటారు. 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆ దృశ్యం అనమాట. ఆవిడ రాలేదు. అమ్మాయి ఏ అమ్మాయి? వాలంటీర్. ఒకప్పుడు వాలంటీర్లు తీసేశారులేండి, నమ్మించి మోసం చేశారు వాళ్ళని. పాపం 10,000 ఇస్తానన్న మనుషుడు ఇప్పుడు కొట్టుపారేశాడు అంతే. గద్దె ఎక్కాలంటే ఇట్లాంటి ఎన్నో చేయాలి, మనం అటువంటి చేయలేండి. కాబట్టి ఇప్పుడు అమ్మ పెన్షన్ ఇచ్చే వ్యక్తి, ఇప్పుడు నిన్న ఒక వ్యక్తి వచ్చింది ఇక్కడికి, నేను పోలీస్ కానిస్టేబుల్ అని అంది. పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ రావటం ఏంటి? ఆవిడ వచ్చి ఇప్పుడు పెన్షన్ ఇస్తుంది. కానిస్టేబుల్ గవర్నమెంట్ ఉద్యోగస్తురాడు. సెక్రటరీ వస్తున్నాడు, ఇక్కడ కాలు మీద కాలేసి కూర్చుకునేవాడు సెక్రటరీ సచివాలయంలో. ఏయ్ అన్నాడు అంతే. అక్కడ ఒక సింహాసనం కూర్చున్నవాడు, ఏయ్ వెళ్ళండి మీరు, బాబు మా ఉద్యోగం కూడా తీసేస్తావు నువ్వు అని వాళ్ళంతా. అది ఆవిడ అంటుంది, ఆ పెన్షన్ తీసుకుని బక్కచ్చిక్కుపోయి 99 సంవత్సరాలు. అమ్మ ఒక అతను అంటున్నాడు, మాట్లాడుతున్నాడు ఆమెతోటి, అమ్మ పెన్షన్ ఇచ్చా అతను ఇంకా రాలేదు, ఆవిడ రాలేదు, ఏం చేస్తావు? ఆదివారం వెళ్ళిపోతానండి, నేను గుడికి వెళ్ళిపోతానండి అయ్యారు. మరి 4,400 వస్తున్నాయమ్మా నీకు ఇప్పుడు? ఎంత అయ్యి? 400? 4,000 నెలకి? 400 కాదు, అందుకే ఎంత బాగున్నారు, అంత వృద్ధులు అంతా బాగున్నారు, దర్జాగా కుర్చీలు ఎక్కేసి. మరి 4,000 ఎంత? 4,000 ఎంత? 400. 400 బాబాయ్, 4,000 పర్లేదు కానీ మంచిదే, కానీ 400 మాత్రం నో. ఒక ఆవిడ గదిలోకి వచ్చేస్తుంది, వెళ్ళిపో, నేను ఇక్కడ పాటలు పడతాను, గదిలోకి వెళ్ళిపోతుంది ఒక ఆవిడ 400 పట్టుకుని. నమ్మకస్తులు కొంతమంది ఉంటారులేండి అలాగా, చేతికి ఇవ్వటా కానీ 400 పట్టుకుని వచ్చేస్తుంది, కొత్త కొత్త కాగితాలు. వృద్ధురాలు, ఏ తికాణా లేని ఆవిడ, ఆమె దశ ఈవిడ అంది 400 కాదు, 4,000 కాదు కానీ 400 రాపోయినా నాకు పర్లేదు, ఏ పరిస్థితి అయినా సరే నేను మందిరానికి.
మందిరాన్ని మానేసావు. అమ్మ మీరంటే నాకు ద్వేషం ఉండదునండి. సత్యమును మనం చెప్పాలి కాబట్టి చెప్పాలంతే. యథార్థవాది లోక విరోధి. దైవజనుడు జోషి గారు నా ఆత్మీయ తండ్రి ఆయన ఈ మాట ఎక్కువ చెప్పేవారు. యథార్థం చెప్తే ఎవరికి కెట్టదు, వెగటుగా ఉంటుంది. ఈ మధ్య పెళ్ళైన వాళ్ళు యవనస్తులు ఉన్నారు. ఏంటి అక్కడ మనకి సంబంధించింది కదా సహవాసం, అక్కడికి వెళ్ళటం మనిషి ఇక్కడికి వేరు వేరు చోట్లకి వెళ్ళిపోతున్నారు. అక్కడ గద్దెంపు ఉంటుందండి బాబు. సూటిగా పోటీగా మాట్లాడుతూ ఉంటారు. వాక్యం అంతా ఎవరు తట్టుకుంటాడు. నేను నామకార్థ క్రైస్తవుడిని, అక్కడ నామకార్థగా ఉండే సంఘానికి వెళ్తున్నాను నేను. ఇప్పుడు మానేశారు, 2-3 కుటుంబాలు మానేశారు. ఇక్కడ రావటం నా మానేశారు. అక్కడ వాక్యం మరీ సూటుగా వెళ్తుందండి, గద్దెంపు ఉంటుందండి, బుద్ధి చెప్తారండి. నన్నే మమ్మల్ని కొడుతున్నట్టు ఉంటుందండి వాక్యం. అలా వాక్యం ఉండకూడదు కొంతమందికి. ఇక్కడ మానేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను, రావటం మానుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అని సత్యం అది. నాకు తెలిసిన వాళ్ళు బహుగా బాగా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎరిగిన వాడు నేను. దౌర్భాగ్యమైన దినాలు ఇవి, దుర్దినాలు, అంతకే ఇవి. అలాంటి పట్టింపు ఉందా? ఆ కేవలం పెన్షన్ ద్వారానే బ్రతుకుతున్న స్త్రీ కడు వృద్ధురాలు. ఈ వృద్ధుల్ని ఎవరు పట్టించుకోరండి. కొంతమంది కొన్ని ఇళ్లలో చూస్తారండి ప్రేమగాను, ఉన్నవాళ్ళు పట్టించుకోరు, నాని వాళ్ళు పట్టించుకోరు. అవసరమైతే ఈ పెన్షన్ పట్టుకెళ్ళిపోతారు 4,000. నీకు ఎందుకే అమ్మా, నేను పెడతానులే అంటాడు. ఏమి ఇవ్వడం, తీసుకెళ్ళిపోతాడు. కూతుర్లు అయినంతే, కొడుకులు అయినంతే. ఏదంతా మంచివాళ్ళు అండి, మిమ్మల్ని అంటలేదు నేను. మీరు కాదు, మీరు చాలా మంచివాళ్ళు. తల్లుల్ని మంచిగా, కొడుకుని బాగా మంచిగా చూసుకుంటారు. కాబట్టి అలా చేయదు సుమా. పరిశుద్ధ దినాన్ని మీరు అదే చూడు. ఒకసారి చదువుకుందామా? టైం చేసుకున్నాడు సహోదరుడు, వెళ్ళిపోదా ఇంకెంత టైం మాట్లాడతారు అనుకుంటున్నాడు. యెషయా గ్రంథం 53-58 అధ్యాయం చూడండి. అది ఎలా గడపాలి మనం ఈ దినాన్ని? ఎంతసేప? 58వ అధ్యాయం యెషయా గ్రంథము. చాలన్నమ్మా, చదువు. నీకు బాబ్రే, ఎప్పుడమ్మా? నా విశ్రాంతి దినమని వ్యాపారం చేసుకోకూడదు, ప్రతిష్ఠితమైన దినమని ఊరకుండాలి, మనోహరమైనదని, దేవునికి ప్రతిష్ఠితమైనదని, ఘనమైనదని అనుకొని ఘనముగా నీవు ఒకవేళ ఆరాధన చేసే స్థితి లేదేమో, నీకు పాటలు పాడే అలవాటే లేదే అనుకో, నీకు ప్రభు మందిరంలో కూర్చోవు. నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు, నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను. ఇదే మాట 100 కీర్తనలు మొదటి అధ్యాయంలో ఉంది. 2వ వచనం చివరిలో ఉన్నది, 3వ వచనం చివరిలో ఉన్న. అతడు చేనుదంతయు, ఎన్నో వచనం? 3వ వచనం చివరి భాగం. అతడు చేనుదంతయు, ఇతడు ఇక్కడేమనుంది? దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను. కుట్రలు చేయక్కర్లేదు, కొన్ని కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఖర్చు పెట్టక్కర్లేదు అనమాట అండి. దేశం యొక్క దానియేలు కూడా ఇదే మాట అంటాడు. ఆయా కాలంలో ఆయా వ్యక్తులు సింహాసనం దించేసేవాడును, సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడును. సిగ్గుమాలిన దినాలు ఈ రాజకీయ నాయకులు, హేయమైన నాయకులు ప్రజల యొక్క రక్తాన్ని కూడా పెడుతారు. క్షేమం కొరకు కాదు, క్షామం కొరకు. క్షామం వేరు, క్షేమం వేరు. క్షేమం అంటే మేలు, క్షామం అంటే కరువు. అడిగితేనే గద్దెక్కితేనే వరదలు వస్తాయి, ఇంకేవో జరుగుతాయి, ఇంకోదే జరుగుతాయి. కాబట్టి ప్రియుడా, ఇక్కడ ఇది మాత్రం ఈ మాట వాడొద్దే, విశ్రాంతి దినమని చెప్పొద్దు మీరు మన నోట్లో.
ఆ రోజుల్లో అదే మాట కరెక్ట్. ఇప్పుడు మాత్రం ఇది ఒక ఆయన నాకు ఫోన్లో పెట్టేశాడు, ఈయన విశ్రాంతి దినం అనొద్దు అంటున్నారండి మీరు అన్నట్టుగా నాకు నిరసిస్తున్నాడు. నో, పరిశుద్ధ దినం ఇది. విశ్రాంతి దినం శనివారం, ఇప్పటికీ కూడా విశ్రాంతి దినం శనివారం ప్రపంచంలో కొంతమందికి. కానీ మనం ఇప్పుడు పరిశుద్ధ దినము రోజున ఇవి మనము చేయకూడదు. ప్రియ సహోదరి, మనము మన భారాలు దేవుని మీద మోపాలని లేఖనం సెలవిస్తుంది. ఇక ఒక దృశ్యాన్ని చూసుకుందాం, ఒక దృష్టాంతాన్ని చూసుకుందాం మనం. ఇంకా కొన్ని ఇక్కడ 37వ అధ్యాయము కీర్తనలు 5వ వచనం కూడా చూద్దామా? 37వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీ మార్గమును యెహోవాకు, నీ భారమును యెహోవా మీద మోపుము, ఆయనను నమ్ముకో. అవునా? ఆయన నమ్ముకో. ఇక్కడ నీ మార్గం ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గం సత్యం జీవం అంటున్నాడు ఆయన. ఆయన మార్గంలోకి వెళ్ళాలి మనం. మన మార్గంలో ఆయన రావటం కాదు. తమ్ముడు ఇట్లా జరుగునాను, ఇటు జరుగు, నువ్వు శ్యామ్ కూర్చున్న శ్యామ్ ఇక్కడ జరుగు, ఇటు జరుగు నువ్వు కొంచెం, నువ్వు ఇటు జరుగు. ఎస్, నీకు కష్టపడక్కర్లేదు, పెద్ద ఆయన ఓకే, ఆయన నీ ముందున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ, మేలు కొరకు చెప్పాను సుమా. నీ మార్గము యెహోవాకు. ఆర్ వి సబ్మిటింగ్? మన మార్గాన్ని, మన ఇష్టాన్ని, అది దాని అర్థం. మన ఇష్టాన్ని, మన ఉద్దేశం కాదు నువ్వు నెరవేర్చుకోవటం, దేవునికి మనం అప్పగించుకోవాలండి. తర్వాత ఏముంది రెండోది లైన్లో? ఆయనను నమ్ముకో. అమ్మేసుకోవద్దు నీ సుఖం కొరకు, నీ సౌఖ్యం కొరకు, నీ స్వేచ్ఛ కొరకు. పవిత్ర దినాన్ని పవిత్రంగా గడపకుండా పరిశుద్ధ దినాన్ని ఇష్టానుసారంగా. బుద్ధి ఉందా? స్కూల్కి వెళ్ళటం టైం ఉందా? ఆఫీస్కి వెళ్ళటం టైం ఉందా? ఎవడో నేను తన్నుతాడా, కొడతాడా, తిడతాడా, ఎండలో నిలబెడతారా? వాళ్ళకి భయపడతావు. కానీ పుట్టించి పెంచి పెద్ద చేసి నీకు ఆరోగ్యం ఇచ్చి కుటుంబాన్ని ఇచ్చి కట్టలు డబ్బు ఇస్తుంటే ప్రభు మందిరం ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియట్లేదు కొంతమందికి. సెలవు రోజు అయితే సుఖపడే రోజా? అన్నీ తెచ్చుకొని తినే రోజా? నో, వాటికి ఇవ్వండి టైము. నువ్వు ఎవరికి నేర్పిస్తావు? ఏమి నేర్పిస్తున్నావు మనం సెలవు రోజున ఏమి నేర్పిస్తున్నావంట? రోజులన్నీ నీయే కదా, మనమే కదా. కాబట్టి మన మార్గం మన ఇష్టం. మార్గం అంటే మన ఇష్టం అని అర్థం. నీ మార్గమును యెహోవాకు, ఆయన నమ్ముకో, అప్పుడు అద్భుతం. చివరిగా మరొక మాట మాత్రమే ధ్యానం చేయటానికి మనకు సమయం ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. ఇక్కడ భారం చూస్తే ఆయన మన భారం ఆయన మీద వేయాలి, మన మార్గాన్ని ఆయనకి అప్పగించుకోవాలి. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అర్థమైందా అమ్మా? నీ పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, ఉద్యోగం విషయంలో, ఆరోగ్య విషయంలో ఏమంటామండి? మనం ఏమనాలండి? యాకోబు మన్నించండి, యోబు గ్రంథము 19వ అధ్యాయం 25. ఇలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మటుకు నేనే. ఎప్పుడండి? ఎప్పుడిది?
శరీర సౌష్ఠం ఉన్నప్పుడా, ఆరోగ్యం ఉన్నప్పుడా, పిల్ల పాపతో ధనధాన్యాలతో ధనవంతుడిగా తొలతొగుతున్నప్పుడు చెప్పాడా, లేదు అంతా పోగొట్టుకున్న అతను చెప్పినాడా? చివరికి మనిషి కూడా ఆరోగ్యం కూడా లేదు, ఈజ్ రెడీ టు డై అనమాట. మరణానికి అతి సమీపంగా ఉన్నాడు. మరణానికి అతి సమీపం. తన కట్టుకున్న భార్య అంటాం కదా, ఆ సోకాళ్ళు భార్యగా పిలబడే ఆ మనిషి ఎంతకయ్యా దేవుడు అంట, బుద్ధి లేదు నీకు, ఇంకా చాలా తిట్టుంటుంది అని రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టం లేదు. ఒక మాట రాశాడు, దేవుణ్ణి దూషించి చావరాదా బాబా, చావరా. గౌరవంగా మాట్లాడేది ఉంటుంది అంటారా? నో, ఇంత బూతులు తిట్టావుడా? అట్లాంటి టైంలో సహితము ఎలోనుగా ఒక్కడిగా ఉన్నప్పుడు నా విమోచకుడు సజీవుడని ఆయన భూమి మీద నిలిచినాను, ఆయన వస్తాడు, నా కొరకు వస్తాడు. హీ విల్ రెస్క్యూ, నన్ను తప్పిస్తాడు ఆయన, నన్ను విడిపిస్తాడు ఆయన. ఇది విశ్వాసం అంటే, ఇది నిరీక్షణ అంటే. ఇలాగు నా చర్మము, ఈ లుకింగ్ అన్ టు హిస్ బాడీ, ఆయన శరీరాన్ని చూసుకుంటున్నాడు, దేహాన్ని చూసుకుంటున్నాడు. పురుగులు ఉన్నాయి, పురుగులు కొరకొర తిరుగుతున్నాయి శరీరంలో. కంపు కొడుతుంది, ఎవ్వరూ దగ్గర రావట్లేదు, కంపు కొడుతుంది శరీరం. నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని నా మట్టుకు నేనే, నా వైఫ్ వచ్చినారా, నా పిల్లలు వచ్చినారు, నా స్నేహితులైన వారు ఎలీఫజు ఎవరున్నారు, బెల్దద్ వద్దు ఇంకెళ్ళొద్దు, ఇలాంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా నా మట్టుకు నేను నా దేవుణ్ణి. దిస్ ఇస్ గ్రేటెస్ట్ ఫెయిత్ అండ్ హోప్. అమ్మా, ఇది నిజమైన భారం అనమాట అండి. ఇలాగున్న మన చింత, మనం పేతురు రాసిన పత్రికలో చదువుకున్నాం కదా, మన చింత యావత్తు ఇట్స్ ఎ మోడల్, మనకు మోడల్ అండి. మోరల్ లైఫ్ టీచ్ చేస్తున్నా ఆయన. మోడలే కాదు, మోరల్ లైఫ్, నీతిదాయకమైన బ్రతుకును మనకు నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం అనుకుంటా కదా, 6వ అధ్యాయం. ఓకే, 25వ వచనం. ప్రభు మాట్లాడుతున్నాడు మనతోటి. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గుర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గుర్చేయను చింతింపకుడి. డోంట్ వర్రీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ చింత నా మీద అంతా వేయండి అయ్యో బాబు. చాలు. 27. అది ఒకనాడు బదరీ వృక్షం కింద కూర్చున్న గొప్ప దైవజనుడు, ఏ ఆధారం లేకుండా అక్కడికి వెళ్ళిపోయాడు, కానీ ఆదుకున్నాడే లేదా? ఆ చింతను అడగక పూర్వమే చూస్తాడు దేవుడు. నీ అంతరంగాన్ని చూస్తాడు, మనం చూస్తాడండి. మీలో నెవడును చింతించడం వల్ల తన ఎత్తును మూడు ఎక్కువ చేసుకొనగలడు. 34వ వచనం. రేపటి గురించి ప్రియులారా, దేవుడు మనతో బలలో పాలు పొందపోరము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన భారం ఏం చేయాలండి? మన మార్గాన్ని అప్పగించు, మన చింత ఆయన. ఒక్క చిన్న ఉదాహరణ, టైం ఉందా లేదా? 5 నిమిషాలు ఉందా? టైం పెంచబోయి బాబు అంటున్నారు పక్కనే. ఎస్తేరు గ్రంథము 37
రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13. అబ్బా, ఈ టైములో ఒక జాతి వారిని అందరినీ ఒక్క దినమంది బొత్తిగా ఎవడో మిగలకుండా ఆడ మగ గర్భిణీ స్త్రీలు చిన్నలు పెద్దలు ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని నరికేయండి, చంపేయండి. ఈ దినాలు కూడా అలాంటి దినాలు ఉండేవి, మర్చిపోవద్దు మీరు. ఈ దినాలు కూడా మన దేశంలో అలాంటి దినాలకి ఇలాగనొచ్చాము. బైబిల్ ఇంట్లోకి వెళ్ళండి, బైబిల్ ఉన్నాయేమో చూడండి, దేవుని వాక్యాలు ఉన్నాయేమో చూడండి, అంతే టఫా ఖతం చేయండి. అలాంటి దుర్దినాల్లో ఉన్నాం మనం. చట్టం పుట్టిస్తారు వాళ్ళు. ఆదారు అను 12వ నెల 13వ దినమున యవనులనేమి వృద్ధులనేమి, చూసారా, శిశువులనేమి స్త్రీలనేమి వారందరిని, ఆ జాతి వాళ్ళందరినీ బొత్తుగా నిర్మాణం చేయండి. ఆయన తాకేది అంచెల వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ రాజ్యంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పంపించేశారు. ఇది జరిగింది. 6వ వచనం, త్వరగా నిద్రపోవద్దు. చాలు అయ్యా. హామాన్ అనే ప్రధాని ఆ దేశంలో, అహష్వేరోషు అనే రాజు ఉన్నాడు, హామాన్ అనే ప్రధాని ఉన్నాడు. ఏ దేశంలో? శోషణ కొట్టలే. ఏ దేశం అది? బబులోని దేశం. మాదీయులు లేక పారసీకులు అందాం, ఏదైనా అదే బబులోని దేశమే. మాదీయుల దేశం అన్నా, పారసీకుల దేశం అన్నా బబులోని దేశమే. తర్వాత జాతిని బట్టి పేరు మార్చారు అంతే, మాదీయులు పారసీకులు అని. అప్పుడు కొంచెం నొప్పి కలిగింది ప్రధానమంత్రికి. ఎవరు అతను? హామాన్. నొప్పి కలిగింది. ఏయ్ అన్నాడు అతను. ఎవరక్కడ అన్నాడు? నేనున్నానండి అన్నాడు. కొంతమంది భటులు చట్టం చేస్తున్నాము, వెళ్ళి చంపేయండి. కాదు, అలా కాదు, వాడిని చంపటం కాదు. వాడిని చంపటానికి తనింటికాడే 60, అవునా, 60 మూరలు ఎత్తున్న ఒక ఉరికంబం కట్టించాడు వాడిని చంపేయాలని. నో, అది కాదు, అది దానికంటే పని చేస్తాను నేను అంటే. ఈర్ష కక్ష ఏ స్థాయిలో ఉన్నాయంటే, అమ్మ వింటున్నారా? హల్లెలూయా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభు. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను. చాలు. కాబట్టి ఒక్కరి మీద ఉన్న ద్వేషము, అధికార బలము, మదము, అధికార మదము, ఒక్కటేంటి, అలా కాదు, ముందు అలా తలంచాడు, అలా కాదు, చట్టం చేస్తాను నేను. ఈ యొక్క దేశంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం వరకు వాళ్ళు ఉన్నారు, ఏ ప్రాంతంలో 23, 20, 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఉన్న అన్నింటినీ ఈ జాతి వాళ్ళందరినీ చంపేయాలి. చట్టం చేస్తాడు, పంపించేస్తాడు ఒక్కడికి బదులుగా. అట్లాంటి రాజు యొక్క ముద్రమంగళం ఆ మనుషుడి చేతిలో ఉంది, అధికారం అతని చేతిలో ఉంది, చట్టం అయిపోయింది, అన్నీ అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకొకటే శరణ్యం. ఆ టైంలో
ఆ మరణం నుంచి తప్పించగలివాడు ఎవడండి భూమి మీద? ఏ శక్తి వాళ్ళని మరణం నుంచి తప్పించలేదు. 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. చాలమ్మా, చూసారా? రాజ్యం అంతట్లో ఉన్న ఒక జాతి వాళ్ళని, ప్రజల వారిని చంపేయాలని ఉత్తర్వు చేస్తే ఏ మనుషుడు మారుస్తాడండి? ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళు కొన్ని పేర్లు తీసేయాలి. ఎవడన్నా అడ్డగించగలడా? పెన్షన్ తీసుకునే వాళ్ళు కొన్ని పేర్లు ఎవడన్నా అడ్డగించగలడా? నో. దేవుడి మీద ఆధారపడుతుంది తప్ప. ఈ స్త్రీ నడుము కట్టుకుంది. ఈ స్త్రీతో పాటు మొద్దుకే ప్రార్థన చేస్తున్నాడు. వారితో పాటు ఆ జాతి వాళ్ళంతా కూడా మోకరిస్తున్నారు, కన్నీటితో ఉన్నారు. ఫలితం ఏంటో తెలుసా? రండి, 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. ఎంత అద్భుతం! ఆనందమహానందం వేమనకానందం మనయందో నిలచియుండును పరలోకపు ఆనందం. మనయా నిలచియుండును పరలోకపు ఆనందం. ఆనందమహానందం. ప్రియులారా, ప్రభు మీద ఆధారపడతాం. మన భారాన్ని ప్రభు మీద వేద్దాం. మన మార్గాన్ని అప్పగించుకుందాం. మన చింత యావత్తు యోబు అలాగున్నాడు, ఏలియా అలాగున్నాడు. ఈ జాతి వారంతా కూడా మొద్దుకై, ఎస్తేరు, జస్ట్ నథింగ్ బట్ టు ప్రే. ప్రార్థన తప్ప గతి ఏమీ. అమ్మా వింటున్నారా? ప్రార్థన చేస్తున్నారు మీరు? అమ్మా, ప్రార్థన ఉందా మీకు? బైబిల్ ఉందా మీకు? మోకరిస్తారు మీరు ఎప్పుడైనా? దేవుని పాటలు పాడతారు మీ ఇంట్లోనూ? చుట్టం చూపుగా వస్తున్నామా? అప్పుడప్పుడు చుట్టం చూపు. చుట్టాలు అప్పుడప్పుడు వస్తారు, ఎప్పుడు రారు. వాళ్ళు ఎప్పుడు ఉంటే చుట్టాలు అవరాళ్ళు. ఇది అద్భుతం. మన దేవుడు సాటి అయిన వారు ఒక్కరూ లేరు. ఒక పాట ఉంది, సాటి లేనిది. ఆగండి బాబు, పాట ఆడుతూ ఉంటే 2, 3 అవుద్ది. కాబట్టి సాటి లేని వ్యక్తి అయినా, తిరుగులేని వ్యక్తి మన దేవుడు. చాలని దేవుడు. మనం మోకరించండి, బలలో పాలు పొందాం. మోకరించండి. సహోదరుడు మోహన్ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు. తర్వాత ప్రార్థనలో అందరినీ, అంటే బలహీనుల కొరకు, ఎన్ని అంశాల కొరకు ప్రార్థన. చివరి ప్రార్థన వాళ్ళ దగ్గర అంశాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. దయతో నేర్చుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళ దగ్గర చాలా విషయాలు ప్రార్థన, పెయింటింగ్ వర్క్ జరుగుతుంది, దానికి కూడా ప్రార్థన జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు అందరం నోట ఉండాలి. వాళ్ళలో పాలు పొందాం.